తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతున్నాయని, సజావుగా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా బుధవారం ఉదయం 12వ వార్డులోని ఎస్టీవీ నగర్, వెంకటరెడ్డి కాలనీ, గాంధీపురం, కెనడీ నగర్, పాత తిరుచానూలు రోడ్డులో కార్పొరేటర్ ఎస్కే బాబు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు నీరు రోడ్లపై ఆగిపోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలించి వర్షపు నీరు నిలవకుండా సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే పలు చోట్ల మరమ్మతులకు గురైన డ్రైనేజీ కాలువలను సరిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద ఏర్పాటు చేయనున్న రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్స్ తులసి కుమార్, ఏసీపీ బాలాజీ, డిఈలు మహేష్, రాజు, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు.